మార్వెల్ సంస్థకి అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత ఆశించిన స్థాయి విజయం దక్కలేదు. ఆ మధ్య వచ్చిన డెడ్ పూల్ 2 ఒక్కటే హిట్టయింది కానీ ఆ క్రెడిట్ మొత్తం ర్యాన్ రొనాల్డ్స్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. దాంతో ఫెంటాస్టిక్ ఫోర్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. టీజర్ మరియు ట్రైలర్ వరకు మంచి అంచనాలను నమోదు చేసిన ఈ చిత్రం సినిమాగా ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం. కథ: విశ్వంలో రకరకాల నక్షత్రాలను, గ్రహాలను నాశనం చేస్తూ వస్తున్న గెలాక్టస్ తన చివరి ప్రయాణంగా భూమిని ఎంచుకుంటుంది. గెలాక్టస్ భూమికి రాకుండా చేయడమో లేక గెలాక్టస్ నుండి భూమిని కాపాడడం అనేది ఫెంటాస్టిక్ ఫోర్ టీం బాధ్యతగా మారుతుంది. ఆ బాధ్యతను ఫెంటాస్టిక్ ఫోర్ టీం ఎలా నిర్వర్తించారు, అందుకుకోసం వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి అనేది సినిమా కథాంశం. నటీనటుల పనితీరు: వెనిస్సా కిర్బీ అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించుకుంది. గ్రహాన్ని కాపాడడం కోసం పాటుపడే బాధ్యతగల శక్తిగా, కన్న కొడుకును రక్షించుకోవడం కోసం ఆరాటపడే తల్లిగా ఆమె నటన అటు ఎమోషనల్గా, ఇటు సినిమాటిక్ ఆగా ఆకట్టుకుంటుంది. పెడ్రో పాస్కల్, ఎబోన్ మోస్, జోసెఫ్ క్విన్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. జూలియా గార్నర్ ఒక డిఫరెంట్ రోల్లో అలరించింది. సాంకేతికవర్గం పనితీరు: మార్వెల్ సినిమాలు ఎప్పుడూ టెక్నికల్గా హై స్టాండర్డ్ గానే ఉంటాయి. అయితే ది న్యూ అవెంజర్స్ విషయంలోనే అది కాస్త తేడా కొట్టింది. ఫెంటాస్టిక్ ఫోర్ విషయంలో మాత్రం ఆ తప్పులు దొరక్కుండా జాగ్రత్తపడ్డారు మేకర్స్. అందుకే గ్రాఫిక్స్ క్వాలిటీ కానీ, 3D క్వాలిటీ కానీ చాలా డీసెంట్గా ఉన్నాయి. ముఖ్యంగా బ్లాక్ హోల్ మరియు స్పేస్ షిప్ సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే ఆర్ట్ మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగున్నాయి. దర్శకుడు మ్యాట్ ఇప్పటివరకు వచ్చిన ఫెంటాస్టిక్ ఫోర్ సినిమాలతో సంబంధం లేకుండా ఒరిజినల్ కామిక్స్ బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం మంచి ప్లస్ పాయింట్గా నిలిచింది. అందువల్ల చిన్నప్పుడు చదివిన కామిక్స్ మరోసారి దృశ్యరూపంగా చదివినట్లుగా అనిపిస్తుంది. ఇక సినిమాటిక్ హై ఇచ్చే అంశాలు, సన్నివేశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ మంచి సంతృప్తినిస్తుంది. ఎడిటింగ్, నేపథ్య సంగీతం వంటివన్నీ సినిమాకి మంచి ప్లస్ పాయింట్స్గా నిలిచాయి. విశ్లేషణ: సాధారణంగా ఈ తరహా సినిమాలు చూస్తున్నప్పుడు మంచి సినిమాటిక్ ఎలిమెంట్స్తో పాటు కాస్త యాంటిసిపేషన్ కూడా ఉంటుంది. ఫెంటాస్టిక్ ఫోర్ ఆ యాంటిసిపేషన్ ఇవ్వడంలో మాత్రం తడబడింది. చాలా సాదాసీదాగా వెళ్ళిపోతుంది కథనం. ఆ ఒక్క మైనస్ తప్పితే ఈ చిత్రంలో పెద్దగా వేలెత్తి చూపే నెగిటివ్ పాయింట్స్ ఏమీ కనిపించలేదు. సో మార్వెల్ ఫ్యాన్స్ అందరూ మరీ కాలరెత్తుకుని కాకపోయినా హ్యాపీగా ఫీలయ్యే చిత్రమిది. మంచి స్క్రీన్లో చూస్తే, అందులోనూ 3Dలో చూడగలిగితే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.